ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. సరే, ఈరోజు మనము టాపిక్ ఏంటి అంటే మ్యారేజ్ గురించి మాట్లాడదాం. మ్యారేజ్ మీరు వినపడతా ఉందా నా వాయిస్? వినపడుతుంది సార్. మీకు ఏమి ఇబ్బంది ఉన్నా చెప్పండి. వినపడుతుంది సార్, మీరు కానివ్వండి, నేను చూసుకుంటాను సార్, కానివ్వండి. రైట్. ఇప్పుడు మనము ఈరోజు మ్యారేజ్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మ్యారేజ్ అసలు ఎందుకు మనము వివాహం చేసుకోవాలి? ఎవరైనా చెప్పండి, ప్రధాన ఉద్దేశం ఏమి? వివాహం ఎందుకు చేసుకోవాలా? ఏమంతా ఇది దాని యొక్క ప్రామినెన్స్ ఏమి? వంశాభివృద్ధికండి. కరెక్ట్. అరయన్ వంశము నిల్పనే కదా వైవాహిక వివాహంబు అని సత్యహరిశ్చంద్రుడు చెప్తాడు. విశ్వామిత్రుడు మాలకన్యలను పంపిస్తే పెళ్లి చేసుకుంటే నాకు ఎప్పుడో పెండ్లైపోయింది, ఈ పెండ్లంతా వంశం నిలపడానికే కదా మనం చేసుకునేది, కాబట్టి అటువంటి పెండి నాకు ఎప్పుడు అయిపోయింది, అవసరం లేదు అని ఆయన చెప్తాడు. అంటే పాత పద్ధతుల్లో కూడా, అంటే మన భారతదేశ సాంప్రదాయంలో కూడా పూర్వకాలం నుంచి కూడా వంశాభివృద్ధి కోసము, అంతేకాని ఏదో కామతృప్తి దానికోసం కాదు. యాక్చువల్గా మన పూర్వీకులు, మన సాంప్రదాయము ఏంటంటే మన కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలన్నీ కూడా కేవలము సత్సంతానము, వంశాభివృద్ధి. ఆ వంశాభివృద్ధి జరగడం వల్ల దేశానికి, తాను పుట్టిన గ్రామానికి, తన పరిసరాలకు అన్నిటికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే మనము అది చేసేది. అది ఆ వివాహం అనేటువంటి ప్రక్రియకు మన భారతదేశంలో చాలా అత్యంతమైనటువంటి ప్రాముఖ్యత కలదు. కానీ విదేశాలలో లేదు. అది వాళ్ళ సాంప్రదాయము, మనకు అనవసరం. మన సాంప్రదాయ ప్రకారంగా మనము మంచిదే వైవాహిక జీవితం. ఎందుకు అంటే సత్సంతానము బడసి తద్వారా మన వంశము ఉద్ధరింపబడాలా అనేటువంటి సాంప్రదాయంతో మనము చేసుకుంటున్నాం. కానీ ఈ మ్యారేజ్ అనేటువంటిది జ్యోతిష్య ప్రకారంగా ఆలోచన చేస్తే, మ్యారేజ్ విషయం మాట్లాడినప్పుడు 7th కస్ప్ ప్రైమరీ కస్ప్ అవుతుంది. 7th కస్ప్ ప్రైమరీ కస్ప్, సపోర్టింగ్ కస్ప్స్ 5 and 11. ఇది కేసీఐఎల్లో 7th కస్ప్ ప్రైమరీ కస్ప్, 5 and 11 సపోర్టింగ్ హౌసెస్. అదే కేపీలో అయితే 7th కస్ప్ మెయిన్ అవుతుంది, 2 and 11 తీసుకుంటారు. దాంట్లో అక్కడ 2 ఎందుకు తీసుకుంటారు వాళ్ళు? 2 అంటే ఫ్యామిలీ, అంటే మ్యారేజ్ చేసుకుంటేనే ఫ్యామిలీ ఒక మెంబర్ జరుగుతుంది. అంటే మ్యారేజ్ వల్ల ఒక మెంబర్ వస్తుంది, నెక్స్ట్ పిల్లలు పుడతారు, దాని నుంచి ఇంకొక మెంబర్, అంటే ఇంకా వంశం మెంబర్స్, ఫ్యామిలీ మెంబర్స్ పెరుగుతూ పోతారు అన్నమాట. అందుకు 2 అనేది వాళ్ళు కేపీలో చెప్తారు. కానీ ఇక్కడ విరుద్ధం. అది 2 అనేది ఇక్కడ పనికిరాదు. 7, 8, 9, 10, 11, 12, 1, 2 అంటే 8వ హౌస్. మీరు ఏ భావం నుంచి చూసినా 8వ హౌస్ అనేది చాలా మంచిది కాదు ఇక్కడ దీంట్లో. అందుకు ఆ 8 అనేది దాన్ని తీసేసినారు, 2ను 8th హౌస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనము కుల్లార మెథడ్లో బాగా గుర్తుపెట్టుకోండి, 7 అనేది ప్రైమరీ కస్ప్, 5 and 11 ఈ 2 సపోర్టింగ్ కస్ప్. ఇది గుర్తుపెట్టుకోండి. సరే, 7th కస్ప్ ఏమేమి తెలుపుతుంది? 7th కస్ప్ కొంచెం చెప్పండి కారకత్వాలు. 7th కస్ప్ ఏమేమి చెప్తుంది? లైఫ్ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్, అలాగే అసోసియేట్ విత్ అస్, పబ్లిక్ రిలేషన్స్, కళత్ర స్థానం అంటారు దాన్ని. అదే సెక్షువల్ యూనియన్ తెలుపుతుంది. తర్వాత సెమెన్, జెనిటల్ ఆర్గాన్స్, తర్వాత ప్లెజర్స్ అండ్ హ్యాపీనెస్ అరైజెస్ ఫ్రమ్ సెక్షువల్ యూనియన్. మార్క్ స్థానం కూడా చెప్తుంది. ఇవన్నీ 7th హౌస్ చెప్తుంది. ఇవన్నీ 7th హౌస్ చెప్తుంది. అంతేకాకుండా వర్తకము, వాణిజ్యము, వ్యాపారము, ఇవన్నీ కూడా సోషల్ రిలేషన్షిప్, తర్వాత ఇంకొకటి ఏమిటిది ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్. తర్వాత మనము బ్రేకప్ జర్నీ, అంటే ఇప్పుడు అమెరికాకి పోతావు, దుబాయ్లో ఒక 2 గంటలు ఆగాల్సి వస్తుంది, బ్రేకప్ జర్నీది అక్కడ, లేదా ఒక రోజు ఉండడము, మళ్ళీ నెక్స్ట్ డే పోవడం, అట్లా బ్రేకప్ జర్నీ. అది కూడా 7th హౌస్ తెలుపుతుంది. బ్రేకప్ జర్నీ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా రేపు
మనకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. ఇది చాలా రేర్గా గుర్తుండాల, మనకు పెట్టుకోరు, చాలా మంది మర్చిపోతారు దీన్ని. తర్వాత ఈ 7th అనేది మ్యారేజ్ ప్లస్ డైవర్స్ రెండింటికి పనికొస్తుంది. ఇది 7th అనేది డైవర్స్ విషయంలో 7th ఉండాల్సిందే, మ్యారేజ్ విషయంలో 7th ఉండాల్సిందే. ఇప్పుడు డైవర్స్ కావాలంటే ఏమి, మ్యారేజ్ అయితేనే కదా డైవర్స్ అయ్యేది, కాబట్టి రెండింటికి పనికొస్తుంది. అలా 7th హౌస్ మనకు కావాల్సినటువంటి కారకత్వాలు అంటే ఏమి, ప్రజెంట్ మనం వివాహ విషయం మాట్లాడుతున్నాం కాబట్టి దానికి సంబంధించినటువంటి కారకత్వాలనే ఇక్కడ ముచ్చటించుకుంటున్నాం. నంబర్ ఆఫ్ కారకత్వాస్ ఆర్ దేర్ ఫర్ 7th హౌస్, బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డిస్కస్ హియర్. ఎందుకంటే మీరు పుస్తకాలు చదవండి, నంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ కారకత్వాస్ అన్ని రాసినారు. అలాగే సపోర్టింగ్ కస్ప్ 5 ఏం తెలుస్తుంది, శృంగారము, రొమాన్స్, మ్యాగ్నెటిక్ అట్రాక్షన్, తర్వాత సోషల్లీ యాక్సెప్టెడ్ ఫార్మ్స్ ఆఫ్ కోర్ట్షిప్, రొమాంటిక్ అఫైర్స్, ప్రాజనీ, ఇట్లాంటివి, మంత్రస్థానం, బుద్ధిస్థానం, గర్భస్థానం, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే దండిగా ఉంటాయి ఇంకా కారకత్వాలు. కానీ మనకు కావాల్సినది ఏమి, 5th అనేది లవ్ అండ్ అట్రాక్షన్, రొమాన్స్, ఇవన్నీ తెలుపుతుంది. ప్రేమ, వ్యవహారము, ప్రేమ, దోమ, ఇవన్నీ దాంట్లోకి 5th లోకి. 11th అనేది ఏమి, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది డిజైర్, తర్వాత తాను ఏదో కోరుకుంటారు అది నెరవేరాల అంటే 11th హౌస్ ప్రాముఖ్యత చూస్తాం. 11th హౌస్ ఇవి మ్యారేజ్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విషయం. అంటే ఏమి, 5th 7th కస్ప్ ఈజ్ ది ప్రైమరీ కస్ప్, 5th and 11th ఆర్ సపోర్టింగ్ కస్ప్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. దాని గురించి కారకత్వాలు కొన్ని ముచ్చటించుకున్నాం మనం. ఇక నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్ ఏమిటిది అంటే ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ గురించి. ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ని గురించి ప్రామిస్ ఉందా లేదా ఆ చార్ట్లో అని ఎలా కనుక్కోవాలి మనము అంటే అసలుకు మనకు అస్ట్రాలజీలో ఒక అమూల్యమైనటువంటి అంటే బంగారము లాంటి ఒక నియమం ఉంది. ఏమిటి ఆ నియమం అంటే, ఏ ఈవెంట్ అయినా కానీ ఫ్రక్టిఫై కావాలి అంటే ఎప్పుడైతుంది, when that event is promised in that horoscope, then only it will be fructified, otherwise no. ఒక ఈవెంట్ ఫ్రక్టిఫై కావాలా, ఫలవంతం కావాలా, ఒక వివాహం కానీ, చైల్డ్ బర్త్ కానీ, డెత్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎనీ ఈవెంట్, ఆ సంఘటన జరగాలి అంటే మనకు జాతకంలో అది ప్రామిస్ చేయబడి ఉండాలి. వితౌట్ ప్రామిస్ దట్ ఈవెంట్ విల్ నెవర్ అక్కర్. ఇది ఫండమెంటల్ బేసిక్ రూల్, అంటే గోల్డెన్ రూల్. దీన్ని ఇది సువర్ణాక్షరాలతో లిఖించబడింది. అంటే మనము ఒక ఈవెంట్ జరగాల అంటే పెళ్లి జరగాల అంటే అది ప్రామిస్ ఉండాలా, చైల్డ్ బర్త్ ఉంది అంటే ప్రామిస్ ఉండాలా, ఏదైనా కానీ ఈవెంట్, డెత్ జరగాలంటే డెత్ ఈవెంట్ ప్రామిస్ ఉండాలా, లేనిది జరగదు. ఒక ప్రాపర్టీ కొనాలన్నా కూడా మనకు జాతకంలో సూచిస్తుంది అది. అట్లా ప్రతిదీ ఈవెంట్ ఫ్రక్టిఫై కావాలా అంటే మనకు ముఖ్యంగా కావాల్సిందేమి ప్రామిస్ ఉందా లేదా చూడాలి. ఇప్పుడు మనము మ్యారేజ్ని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ ఈ జాతకంలో ఉందా లేదా అంటే ఎలా చూడాలి అంటే ప్రతి దానికి కస్పల్ ఇంటర్లింక్స్ లో మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కస్ప్ సబ్ లార్డ్ అంటే అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్ లేనిది ఏమీ జరగదు. ప్రధానమైనటువంటిది అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్, అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్ అండ్ ప్రైమరీ కస్ప్ సబ్ లార్డ్. ఇక్కడ వివాహ విషయం వచ్చినప్పుడు ప్రైమరీ కస్ప్ 7th, అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్, ప్రైమరీ కస్ప్ 7th కస్ప్ సబ్ లార్డ్. ఈ రెండూ కూడా ప్రామిస్ కావాలంటే ఏమిటి, ఇన్వాల్వ్మెంట్ లో చూపాలి. గుర్తుపెట్టుకోండి మీరు, దాన్ని ఏమంటారు, సబ్ లార్డ్ వరకు పోకర్లే. మ్యారేజ్ ప్రామిస్ కావాలంటే ఇన్వాల్వ్మెంట్ లెవెల్లోనే. అంటే ఏమి ఇన్వాల్వ్మెంట్, వాట్ ఈజ్ మెంట్ బై ఇన్వాల్వ్మెంట్? మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఇన్వాల్వ్మెంట్ అంటే ఏమిటి చెప్పండి, ఎవరైనా గుర్తుందా? ఇన్వాల్వ్మెంట్ స్టార్ లెవెల్లో, స్టార్ లెవెల్ అంటే పొజిషనల్ స్టేటస్, ఈ రెండు కలిపితేనే ఇన్వాల్వ్మెంట్ అయ్యేది. స్టార్ లెవెల్ ప్లస్ పొజిషనల్ స్టేటస్. ప్రతి గ్రహము కూడా 2 రకాలైన ఫలితాలను ఇస్తుంది.
ఏమిటి? పొజిషనల్ స్టేటస్ అండ్ స్టెల్లార్ స్టేటస్. ఈ రెండు కలిపితే ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. అట్లా కాబట్టి అంటే ఏమి? మ్యారేజ్ కావాలి అంటే అసెండెంట్ కస్ప్ సబ్లార్డ్, సెవెంత్ కస్ప్ సబ్లార్డ్ ఈ రెండు కూడా ఇన్వాల్వ్మెంట్లో అంటే పొజిషనల్ స్టేటస్ ద్వారా కానీ స్టెల్లార్ స్టేటస్ ద్వారా కానీ 5 or 7 or 11 సూచించినట్లయితే ప్రామిస్ ఉంది, మ్యారేజ్ అవుతుంది ఈ జాతకునికి అని మనము చెప్పవచ్చు. చూడండి, ఇంత సింపుల్గా పెట్టుకొని మనం ఏదేదో ప్రామిస్ లేదు, అది లేదు, సబ్ లెవెల్లో లేదు, సబ్ లేదు, అవి చాలా దూరం పోతాం. అది ఎప్పుడు అంతా మనము నిష్ణాతులైన తర్వాత మాట్లాడుకునే మాటలు అంటే తూకం వేసేదానికి పనికొస్తాయి. ఎప్పుడు అన్ని తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత ప్రామిస్ అంటే ఏమిటి? ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఏమి? అసెండెంట్ కస్ప్ సబ్లార్డ్, సెవెంత్ కస్ప్ సబ్లార్డ్ ఈ రెండు కూడా స్టార్ లెవెల్లో కానీ లేదా పొజిషనల్ స్టేటస్ ద్వారా కానీ మ్యారేజ్కి కావలసిన హౌసెస్, రిలవెంట్ హౌసెస్ 5, 7, 11. 7 ఈజ్ ది ప్రైమరీ అండ్ 5 and 11 ఆర్ సపోర్టింగ్ హౌసెస్. ఈ మూడిట్లో ఏ ఒక్కటి ఉన్నా కూడా ప్రామిస్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ అంటే అంతే, ఏం ఎక్కువ మీరు బాధపడాల్సిన పనిలే. ఇంకొకటి ఏమిటిదంటే మ్యారేజ్ ఇప్పుడు మామూలుగా కుల్లార్ బుక్లో కూడా హోరరీ అస్ట్రాలజీ కానీ ఇంకా కస్పల్ ఇంటర్లింక్స్ దాంట్లో కానీ బుక్స్ ఉన్నాయి. ఆయన ఏం చెప్తున్నాడు అక్కడ? మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్ 249 పేజీలో, హోరరీ అస్ట్రాలజీలో 249 పేజీలో ఏం చెప్తున్నాడు ఆయన? ది సబ్లార్డ్ అండ్ అసెండెంట్ సబ్లార్డ్. ఇక్కడ నేను చూపిస్తున్నా మీకు, దీని మీద వేసి చూపిస్తాను. కొంచెం టైం ఇవ్వండి, మీకు అర్థమవుతారు చెప్తాను. ఇక్కడ మనము మొట్టమొదట కనపడుతుందా? ఇది మీకు కనపడుతుంది సార్, కనపడుతుంది. పెద్ద ఇదే ఏమన్నా లేదు, అసలు లేదండి, బాగానే ఉంది. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్, కమిట్మెంట్, ఫైనల్ కన్ఫర్మేషన్ అని మనం రాసుకున్నాం. అసెండెంట్ కస్ప్ సబ్లార్డ్, సెవెంత్ కస్ప్ సబ్లార్డ్ మనం ఏం చెప్పుకున్నాం? మొట్టమొదట ఇన్వాల్వ్మెంట్ లెవెల్లో అంటే పిఎస్ ద్వారా కానీ సెల్లార్ ద్వారా కానీ ఇక్కడ 5 or 7 or 11 వస్తే ఓకే, పెండ్ అవుతుంది. 5 or 7 or 11 ఇక్కడ 5 or 7 or 11 ఇన్వాల్వ్మెంట్లో కనపడితే వివాహం అవుతుంది అని చెప్పేసి మనము చెప్పుకున్నాం. ఇది కూడా కుల్లార్ బుక్లోదే, నేనేం కొత్తగా చెప్పేదేం కాదు. ఏది చెప్పినా పెద్దలు చెప్పినది, విన్నది, నేర్చుకున్నదే చెప్తాం, కొత్తది ఏమీ చెప్పం. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎక్కడుంది అని మీకు చాలా మంది అడుగుతారు. సార్ ఇక్కడ ఎక్కడుంది మీకు ఈ స్టేట్మెంట్ అంటే, హోరరీ అస్ట్రాలజీ అనేటువంటి పుస్తకములో రోమన్ అంకెల్లో 16వ పేజీలో అనలైజ్ ద చార్ట్ ఫర్ ప్రామిస్ అనే కాడ ఉంటుంది. ఫర్ ద ఈవెంట్ టు బి ప్రామిస్డ్, సబ్ లార్డ్స్ ఆఫ్ ది అసెండెంట్ and the primary cusp should be the significator bracket lo at star or positional level of the primary or supporting cusp that will take part in enacting the event అని క్లియర్ గా రాశాడు. అదే మీకు చెప్పాను. ఇప్పుడు మళ్ళా అదే పుస్తకంలో ఆయన ఇక్కడ 249 పేజీలో ఏం చెప్తాడు? ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్ ఎప్పుడు? The sub-sublord of the ascendant and 7th cusp sub-sublord ఈ రెండు కూడా 5 or 7 or 11 ఇన్వాల్వ్మెంట్ లో ఉండి కమిట్మెంట్ లో కూడా 5 or 7 or 11 ఉన్న, మళ్ళా ఇక్కడ 5 or 7 or 11
ఆర్ ఫేవరబుల్ కట్స్. ఇక్కడ అంటే ఏమి, లగ్నా కస్ప్ సబ్సబ్ లార్డు, 7th కస్ప్ సబ్సబ్ లార్డు ఇన్వాల్వ్మెంట్ లో 5 or 7 or 11 ఒకటి ఉండి, ఇక్కడ 5 or 7 or 11 లో ఏ ఒకటి ఉన్నా ఫైనల్ కన్ఫర్మేషన్ ఉంటే చాలు. అట్లా లేకుండా ఇక్కడ నెగేషన్ మాత్రం ఉండకూడదు. సబ్ లెవెల్లో నెగేషన్ ఉండకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు 7 అయిందనుకో, 7 ఇన్వాల్వ్మెంట్ లో అయిందనుకో, ఇక్కడ 7 ఇన్వాల్వ్మెంట్ లో అయింది, దానికి నెగేషన్ ఏమి 6 ఇక్కడ కాకూడదు. సబ్ లెవెల్లో 6 రాకూడదు, సబ్ లెవెల్లో కూడా 6 రాకూడదు. అట్లా వస్తే వివాహము కాదు, అట్లా వస్తే వివాహము కాదు. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 7 వచ్చింది, సబ్ ఇక్కడ వచ్చేసి 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ కాదు. అంటే 5 or 7 or 11 ఇన్వాల్వ్మెంట్ లో ఉండి ఇట్ షుడ్ నాట్ బి నెగేటెడ్ అట్ సబ్ అండ్ సబ్ లెవెల్. అందుకే చానీ సారు వీడియోస్ బాగా వినండి. ఆయన ఏం చెప్తాడు, అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్ అండ్ 7th కస్ప్ సబ్ లార్డ్ ఇన్వాల్వ్మెంట్ లో 5 or 7 or 11 ఉంటూ ఇట్ షుడ్ నాట్ బి నెగేటెడ్ అట్ సబ్ అండ్ సబ్ లెవెల్. అంటే కమిట్మెంట్ లో కానీ ఫైనల్ కన్ఫర్మేషన్ లో కానీ నెగేషన్ ఉండకూడదు. ఇన్వాల్వ్మెంట్ హౌస్ కు నెగేషన్ అయి ఇక్కడ అదే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఇది ఉంది అనుకో, మీకు ఏమిటిది 5 అయింది, ఇక్కడ 5 నెగేషన్ ఏమి 4 ఉండకూడదు, 4. ఇక్కడ 6 కానీ 4, 6, 10 అవన్నీ ఉంటాయి కదా, ఇంకా నెగేషన్స్ అవన్నీ అవి ఉండకూడదు. అప్పుడు వివాహము కాదు అది. అట్లా కొంచెము జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అంతే, ఏం లేదు. వివాహం కావాలా అంటే మ్యారేజ్ అంటే ప్రామిస్ అంటే అది చూడండి. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు ప్రామిస్ ఆఫ్ అసెండెంట్ తెలిసింది కదా మీకు. ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ అంటే అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్ కానీ 7th కస్ప్ సబ్ లార్డ్ కానీ ఇన్వాల్వ్మెంట్ లో 5 or 7 or 11 ఉంటే చాలు. ఇక్కడ నెగేషన్ మాత్రం ఉండకూడదు. ఈ రెండిట్లలో ఫైనల్ కమిట్మెంట్ లెవెల్లో ఫైనల్ కన్ఫర్మేషన్ లో నెగేషన్ లేకుండా ఉంటే చాలు. ఫేవరబుల్ హౌస్ ఉన్నా చాలు. ఫేవరబుల్ హౌస్ అంటే ఏమి 5 or 7 or 11 or 3, 9 or 9 అవి ఉంటే కూడా అవుతుంది. నెగేషన్ ఉండకూడదు. అంటే ఇన్వాల్వ్మెంట్ హౌస్ లో 5 ఉంటే సబ్ లెవెల్లో 4, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 4 రాకూడదు. 7 ఉంటే 6 రాకూడదు. 11 ఉంటే 10 అట్లా. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో ఏ హౌస్ ఉంటే దానికి నెగేషన్ ఉండకూడదు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటి, మీరు అస్ట్రాలజర్ మీ దగ్గరికి ఒకరు వస్తాడు, వచ్చి సార్ నేను ఈ అమ్మాయినే స్పెసిఫిక్గా ఒక అమ్మాయి పేరు చెప్పి నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానా లేదా, లేకపోతే ఆ అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటానా లేదా అని అడుగుతుంది. అప్పుడు ఇది జాతకాలలో పనికిరాదు, హోరరీ చార్ట్ చూసేటప్పుడు పనికొస్తుంది. అంటే ఏంటి, మ్యారేజ్కి సంబంధించిన విషయాలన్నీ ఈరోజు ముచ్చరించుకుందాము అని, అంతే. వెదర్ ఇట్ ఈస్ హోరరీ ఆర్ natal chart, whatever it may be, the rules and regulations which are related to marriage అన్నీ కూడా ఈరోజు ముచ్చటించుకుందాం. దానికి ఏమిటిది అంటే ఇదే ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ విత్ ఏ పర్టికులర్ బాయ్ ఆర్ గర్ల్. ఒక స్పెసిఫిక్గా ఒక అమ్మాయి పేరు చెప్పి నేను ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటానా చేసుకోనా అని అడుగుతాడు. అడిగితే ఇదే రూలే. అసెండెంట్ సబ్ లార్డు, 7th కస్ప్ సబ్ లార్డు ఈ రెండు కామన్. వీళ్ళనే పట్టుకోవాలా. వాళ్ళు ఏం చేయాలా, స్టార్ లార్డ్ లెవెల్లో 7, స్టార్ లార్డ్ లెవెల్లో 7, ఇక్కడ వచ్చేసి 5 or 7. మళ్ళా ఇక్కడ ఇంకొక ఈక్వేషన్, ఇక్కడ 5 వచ్చింది అనుకో ఇన్వాల్వ్మెంట్లో, కమిట్మెంట్లో అప్పుడు ఏం రావాలా 7. ఇక్కడ 11 వచ్చింది అనుకో, ఇక్కడ ఏం రావాలా 7 or 5 ఇట్లా ఏమున్నా కూడా ఇదంతా 5 or 7 or 11 ఇక్కడ ఉండి సబ్ లెవెల్లో సబ్ లెవెల్లో కూడా 5 or 7 or 11 ఉంది అంటే ఆ అమ్మాయితో పర్టికులర్ అమ్మాయితో వివాహం అవుతుంది అని చెప్పాలా. కానీ నెగేషన్ మాత్రం ఉండకూడదు. ప్రతి దానికి అది కామన్ నెగేషన్. ఇట్ షుడ్ నాట్ బి నెగేటెడ్ అట్ సబ్ లెవెల్ అండ్ సబ్ లెవెల్ అనేది గుర్తుపెట్టుకోండి. అంటే ఏమి,
ఇన్వాల్వ్మెంట్ హౌస్ లో 7 అయిందనుకో, దానికి నెగేషన్ కమిట్మెంట్ లో కానీ ఫైనల్ కన్ఫర్మేషన్ లో కానీ ఉండరాదు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఏమి, ఇక్కడ పర్టికులర్ అమ్మాయితో వివాహం కావాలా, పర్టికులర్ అబ్బాయితోనే కావాలా అంటే అసెండెంట్ సబ్సబ్-లార్డ్, 7th కస్ట్ సబ్సబ్-లార్డ్ 5 or 7 or 11 ఏదో ఒకటి ఇన్వాల్వ్మెంట్ లో ఉండి, కమిట్మెంట్ లో కూడా 5 or 7 or 11 ఆర్ ఫేవరబుల్ కస్ట్ ఉండి నెగేషన్ లేకుండా ఉంటే ఖచ్చితంగా ఆ అమ్మాయిని ఆ అబ్బాయి వివాహం చేసుకుంటాడు అని చెప్పేసి మీరు చెప్పవచ్చు. తర్వాత ఇంకొకటి ఏమిటిదంటే, ఇట్లా ఈ టైప్ ఆఫ్ లింకేజెస్ లేకుండా ఇన్వాల్వ్మెంట్లో 7 ఉండి కమిట్మెంట్లో 6 and 12 వచ్చింది అనుకో. ఇప్పుడు ఇది ఇంకోటి, ఇన్వాల్వ్మెంట్లో 7 ఉంది, కమిట్మెంట్లో 6 and 12 రెండు వచ్చినాయి, 6 and 12. ఇప్పుడు వివాహం అవుతుందా? కాదు. ఎందుకు? 7కు నెగేషన్ 6, 1కు అవతలవాడు పార్ట్నర్ 6 and 12 6. కాబట్టి ఇవి రెండు నెగేషన్ అవుతాయి. 6 and 12 అని ఇట్లా ఉంటే కనుక వివాహం కాదు. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడే కానీ 7 ఇన్వాల్వ్మెంట్లో ఉండి 6 and 12 కమిట్మెంట్లో ఫైనల్ కన్ఫర్మేషన్లో కూడా వస్తే నీ వివాహం కాదు. ఇక్కడనే ఎత్తిపోతుంది కమిట్మెంట్లో. అది తర్వాత డెనియల్ ఆఫ్ మ్యారేజ్ అంటే వివాహము జరగకుండా పోవటానికి గల కారణాలేమి, అది కూడా మనము చూద్దాం. డెనియల్ ఆఫ్ మ్యారేజ్ దీనికంతే అసెండెంట్ సబ్సబ్-లార్డ్, 7th కస్ట్ సబ్సబ్-లార్డ్ రెండింటిని పరిగణించాలా. ఎట్లా? ఇన్వాల్వ్మెంట్ లెవెల్లో 2, 4, 6, 8, 10, 12 ఇవి చూడండి. ఇన్వాల్వ్మెంట్లో అసెండెంట్ కస్ట్ సబ్సబ్-లార్డ్ కానీ 7th కస్ట్ సబ్సబ్-లార్డ్ కానీ ఇన్వాల్వ్మెంట్లో 2, 4, 6, 8, 10, 12 ఇవి రాసుకోండి. ఇన్వాల్వ్మెంట్లో 2, 4, 6, 8, 10, 12 ఉన్నట్లయితే ఇక్కడ సబ్ లెవెల్లో కూడా ఏముండాలా? 5 or 7 or 11 లేకుండా ఉంటే, 5 or 7 or 11 లేకుండా ఉంటే, ఇక్కడ అంటే రిలవెంట్ హౌసెస్ సంబంధం లేకుండా పోతే, రిలవెంట్ హౌసెస్ సంబంధం లేకుండా పోతే అంటే నో. రిలవెంట్ హౌసెస్ లేకుండా పోవడం అంటే ఏమి? నాన్ రిలవెంట్ హౌసెస్ ఏమంటారు? నాట్ రిలేటెడా? నాన్ రిలవెంట్ హౌసెస్ నాట్ రిలవెంట్ హౌసెస్ ఇర్రెలవెంట్ లేకుండా పోవడం. అవి 5 or 7 or 11 అనేటివి రిలవెంట్ హౌసెస్, వివాహానికి కావాల్సినవి. అవి లేకుండా పోతే ఇక్కడ మీకు 2, 4, 6, 8, 10, 12 అనేది ఇన్వాల్వ్మెంట్ లో ఉన్నాయి. ఇట్లా ఉండి ఇక్కడ రిలవెంట్ హౌసెస్ కనుక అపియర్ కాకపోతే, ఆర్ ఫేవరబుల్ హౌసెస్ కూడా అపియర్ కాకపోతే ఎత్తిపోతుంది, పెళ్లి కాదు. మీరు కావాలంటే పెళ్లి జాతకాలు చూసుకోండి, పెళ్లి కానిటువంటి జాతకాలు చూడండి, మీరు తెలిసిపోతుంది, మీరు గమనించండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఈ అసెండెంట్ కస్ప్ సబ్సబ్-లార్డ్, 7th కస్ప్ సబ్సబ్-లార్డ్ కూడా ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 2, 4, 6, 8, 10, 12 ఉండి ఇక్కడ రిలవెంట్ హౌసెస్ లేకపోతే కాదన్నాం. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు.
ఏమిటిది ఇక్కడ 7 వస్తుంది, 5 వచ్చింది ఇన్వాల్వ్మెంట్లో. బాగా గమనించండి, అసెండెంట్ కస్ప్ సబ్సబ్ లార్డు 7th SSL ఇన్వాల్వ్మెంట్లో 7, 5 చూపించినాడబ్బా. 7, 5 ఉంది. సబ్ లెవెల్లో ఇవే వచ్చినాయి, ఈడ ఇన్వాల్వ్మెంట్లో ఉండేటివి ఈడ వస్తాయి. 2, 4, 6, 8, 10, 12. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్లో పైన ఇన్వాల్వ్మెంట్లో ఉన్నట్టు ఇక్కడ కమిట్మెంట్లో వచ్చినాయి. ఇట్లా వచ్చి ఫైనల్ కన్ఫర్మేషన్లో ఇవే వచ్చినాయి అనుకో, 2, 4, 6, 8, 10, 12. కాదు, పెళ్లి కాదు, ఇది డెనియల్ ఆఫ్ మ్యారేజ్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఏమి ఇన్వాల్వ్మెంట్లో మొదటి దాంట్లోనేమో ఇన్వాల్వ్మెంట్లో 2, 4, 6, 8, 10, 12 చెప్పి ఇక్కడ రెలవెంట్ హౌసెస్ రాకపోతే వివాహము కాదు అని చెప్పినాం. ఇక్కడ రెండో సూత్రంలో ఏమి అసెండెంట్ కస్ప్ సబ్సబ్ లార్డు 7th సబ్సబ్ లార్డు కూడా 7, 5 ఈ రెండిట్లలో ఏ ఒక్కటి ఉన్నా లేదా 7, 5 ఉన్నా ఇక్కడ మాత్రము 2, 4, 6, 8, 12, 10, 12, 2, 4, 6, 8, 10, 12 అపేర్ అయినాయంటే ఇక ఇది కూడా అవివాహ జాతకమే, వివాహము కాదు అని చెప్పవచ్చు. ఓకేనా? ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ పాయింట్, మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్ బట్ డిలే. మ్యారేజ్ ఏమో ప్రామిస్ చేసింది కానీ డిలే, అట్లా దానికి ఏమి, అది కూడా బాగా చక్కగా ఆయన అన్ని రూల్స్ చెప్తున్నాడు. దీంట్లోనే ఉన్నాయి మీకు హోరర్ అస్ట్రాలజీ బుక్లో 250 పేజీలో ఉంటుంది. మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్ బట్ డిలే అనేటువంటిది. లేదా మీరు రేపు ఈ మంత్ మ్యాగజైన్లో మొత్తం ఈ మ్యారేజ్ టాపిక్ గురించి మొత్తం క్షుణ్ణంగా నాకు తెలిసినంత వరకు బాగా రైటింగ్లో పెట్టాను. పెద్ద ఆర్టికల్, లెంతీ ఆర్టికల్, అది దాదాపు 10 పేజీలు దగ్గర ఉంటుంది. 10, 14 ఉంటుందో ఏమో తెలియదు, 10 పేజీలన్నా ఉంటుంది. అది మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు భద్రపరచుకోవచ్చు. అన్నీ ఉంటాయి దాంట్లో, టేబుల్ ఫామ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అట్లయినా చేయండి. ఇప్పుడు మ్యారేజ్ ప్రామిస్ బట్ డిలే అనేటువంటి దానికి అసెండెంట్ సబ్సబ్ లార్డు 5 or 7 or 11 లింక్ అయింది. ఇక్కడ బాగా వినండి, 5 or 7 or 11, 5 or 7 or 11 ఉండి ఇవి తీసేద్దాం ఉండండి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్, మ్యారేజ్ ప్రామిస్డ్ డిలే అనే దానికి ఒకటో సూత్రం ఏమిటంటే అసెండెంట్ సబ్సబ్ లార్డ్ లింక్డ్ విత్ 5 or 7 or 11 ఇన్వాల్వ్మెంట్లో 5 or 7 or 11 ఉండాలా, ఉండి బట్ లింక్ టు 2, 4, 10, 2, 4, 6, 10 అవి 2, 4, 6, 8, 10, 12 ఇవి ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్లు కూడా ఉన్నట్లయితే మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్ బట్ డిలే. 2, 4, 6, 8, 10, 12 ఇది రాసుకోండి. అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్ మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్ బట్ డిలే అనే దానికి ఒక మొదటి సూత్రం ఇది. అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్ 5 or 7 or 11 ఇన్వాల్వ్మెంట్లో ఉండి కమిట్మెంట్లో 2, 4, 6, 8, 10, 12 ఫైనల్ కన్ఫర్మేషన్ కొరకు 2, 4, 6, 8, 10, 12 ఉండి వితౌట్ 5 or 7 or 11 ఆర్ ఫేవరబుల్ కప్స్ ఇక్కడ ఉండకూడదు. అంటే 5 or రిలవెంట్ హౌసెస్ ఏమి ఉండకూడదు. రిలవెంట్ RELEVANT రిలవెంట్ హౌసెస్ కనెక్షన్ ఇక్కడ కూడా ఉండకూడదు. ఇప్పుడు ఇట్లా ఈ రకంగా ఉండాలన్నమాట. ఇదంతా ఒకటే. అసెండెంట్ సబ్ లార్డు 5 or 7 or 11 లో ఇన్వాల్వ్మెంట్లో ఉండి కమిట్మెంట్లో 2, 4, 6, 8, 10, 12 తో పాటు రిలవెంట్ హౌసెస్ కు సంబంధము ఉండకూడదు. నో కనెక్షన్, నో. ఇది
ఒక సూత్రం. అసెండెంట్ కస్ప్ సబ్సబ్ 5 or 7 or 11 ఇన్వాల్వ్మెంట్ లో ఉండి కమిట్మెంట్ లో 2, 4, 6, 8, 10, 12 ఫైనల్ కన్ఫర్మేషన్ లో కూడా అదే ఉండి కమిట్మెంట్ లో రిలవెంట్ హౌసెస్ కు సంబంధం ఉండకూడదు ఏవే కానీ 5 or 7 or 11 తో పాటు 3, 9 కూడా ఉండకూడదు. కనెక్షన్ లేకుండా ఉంటే ఖచ్చితంగా అది లేట్ మ్యారేజ్. మ్యారేజ్ ఏమో ప్రామిస్డ్ బట్ లేట్ అని చెప్పేసి చెప్పుకోవాలి. తర్వాత రెండవ సూత్రం, ఇది మొదటి సూత్రం. రెండవ సూత్రం ఏమి? ఇక్కడ మొదటి సూత్రం అసెండెంట్ సబ్ లార్డ్ తీసుకున్నాం. రెండవ సూత్రంలో అసెండెంట్ సబ్ లార్డ్ ASCENDANT అసెండెంట్ సబ్ లార్డ్, పైదేమో సబ్ లార్డ్. ఈ రెండో సూత్రంలో సబ్ లార్డ్, ఆయన సబ్ లార్డ్ తీసుకున్నాడు. ఈజ్ లింక్డ్ విత్ ఇదే సేమ్ 2, 4, 6, 8, 10, 12 టు స్టార్ లార్డ్ అండ్ లింక్డ్ టు 7th cusp. ఇక్కడ 7, మళ్ళా ఫైనల్ కన్ఫర్మేషన్ లో 7. ఇట్లా ఉంటే అసెండెంట్ సబ్ లార్డ్ గిన రెండవ సూత్రం మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్ బట్ డిలే అనే దానికి రెండవ సూత్రం ఏమి? అసెండెంట్ సబ్ లార్డ్ 2, 4, 6, 8, 10, 12 ఇన్వాల్వ్మెంట్ లో ఉండి కమిట్మెంట్ లో 7, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 7 ఉన్నట్లయితే మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్ బట్ డిలే. అది. ఇంకా మూడవ సూత్రం 7th SSL. బాగా గమనించండి. మూడవ సూత్రము 7th SSL. 7th SSL అంటే 7th cusp సబ్ లార్డ్. ఇవి ఈ నెగటివ్ హౌసెస్ ఇక్కడ ఈ 2, 4, 6, 8, 10, 12 తో పాటు ప్లస్ అంటే వాటితో పాటు ప్లస్ 5 or 7 or 11, 5 or 7 or 11, 5 or 7 or 11 ఇన్వాల్వ్మెంట్ లో ఉండి అట్లనే ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఏమున్నా కూడా లేట్ మ్యారేజే. 5 or 7 or 11 ఆర్ ఫేవరబుల్ కప్స్ ఏమున్నా 5 or 7 or 11 అండ్ ఫేవరబుల్ కప్స్ FC ఫేవరబుల్ కప్స్. ఇక్కడంతే 5, 7, 11 అండ్ ఫేవరబుల్ కప్స్. ఇట్లా 7th cusp సబ్ లార్డ్ 2, 4, 6, 8, 10, 12 ఇవి నెగేషన్స్, ఇవి మంచి పనికిరానివి. దానితో పాటు 5, 7, 11 ఇన్వాల్వ్మెంట్ లో ఉండి అలాంగ్ విత్ 5, 7, 11 ఇవి ఉండి ఇక్కడ 5, 7, 11 లేదా ఫేవరబుల్ కప్స్ కమిట్మెంట్ లో ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఉందంటే కూడా మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్ బట్ డిలే. ఇంకా నాలుగో సూత్రం 7th SSL. 7th SSL 5 or 7 or 11 ఇన్వాల్వ్మెంట్ లో ఇక్కడ 5 or 7 or 11 ఉండి కమిట్మెంట్ లో 2, 4, 6, 10, 12 అలాగే ఫైనల్ కన్ఫర్మేషన్ లో 2, 4, 6, 8, 10, 12 10 తర్వాత 12 ఇట్లా ఉంటే కూడా ఇది కూడా 7th SSL 5 or 7 or 11 ఇన్వాల్వ్మెంట్ లో ఉండి 2, 4, 6, 10, 12 ఫైనల్ కన్ఫర్మేషన్ లో కూడా అవే ఉంటే వివాహము అవుతుంది, కానీ లేట్ మ్యారేజ్ అనేది చెప్తా ఉంది. లేట్ మ్యారేజ్ అని చెప్పేసి. ఇక ఐదో సూత్రం, ఐదోదేమి 11th SSL 11th సబ్ లార్డ్ ఇన్వాల్వ్మెంట్ లో 7 ఉండి కమిట్మెంట్ లో ఇవే 2, 4, 6, 10 అవి డిట్టో. ఇట్లా అంటే 11th SSL 7 ఇన్వాల్వ్మెంట్ లో ఉండి కమిట్మెంట్ లో
2, 4, 6, 10, 12 ఫైనల్ కన్ఫర్మేషన్లో కనుక 2, 4, 6, 8, 10, 12 ఉన్నట్లయితే అది కూడా లేట్ మ్యారేజే. ఇది ప్రామిస్, మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్ బట్ డిలే అనే దానికి 1, 2, 3, 4, 5 సూత్రాలు ఇచ్చినాడు. ఏమిటిది? ఒక్కసారి మళ్ళా నెంబర్ వేసుకోండి. అసెండెంట్ సబ్సబ్లార్డ్ ఇన్వాల్వ్మెంట్ లో 5 or 7 or 11 ఉండి 2, 4, 6, 8, 10, 12 కమిట్మెంట్ లో ఫైనల్ కన్ఫర్మేషన్ లో అవే ఉండి రిలవెంట్ హౌసెస్ తో సంబంధం లేకుండా ఉన్నట్లయితే మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్ బట్ డిలే. ఇది మొదటి సూత్రం. రెండవ సూత్రము అసెండెంట్ సబ్లార్డ్ పైదేమో అసెండెంట్ సబ్లార్డ్, రెండోది అసెండెంట్ సబ్లార్డ్. వాడు 2, 4, 6, 8, 10, 12 ఇన్వాల్వ్మెంట్ లో ఉండి కమిట్మెంట్ లో 7 ఫైనల్ కన్ఫర్మేషన్ లో 7 ఉన్నట్లయితే అది లేట్ మ్యారేజ్ కిందకే లెక్క. 7th SSL ఇన్వాల్వ్మెంట్ లో 2, 4, 6, 8, 10, 12 ప్లస్ 5, 7 and 11 తో పాటు ఉండి ఫైనల్ కమిట్మెంట్ లో ఫైనల్ కన్ఫర్మేషన్ లో రిలవెంట్ హౌసెస్ ఉన్నట్లయితే అది కూడా లేట్ మ్యారేజే. అలాగే ఇంకొక సూత్రం 7th SSL ఇన్వాల్వ్మెంట్ లో 5 or 7 or 11 ఉండి కమిట్మెంట్ లో 2, 4, 6, 8, 10, 12 ఫైనల్ కన్ఫర్మేషన్ లో అవే ఉన్నట్లయితే అది కూడా లేట్ మ్యారేజే. 11th SSL లాస్ట్ సూత్రం 7లో ఇన్వాల్వ్మెంట్ ఉండి కమిట్మెంట్ లో సేమ్ ఇట్లనే 2, 4, 6, 8 ఫైనల్ కన్ఫర్మేషన్ ఉన్నట్లయితే లేట్ మ్యారేజ్ అని చెప్పేసి చెప్పడం అయినది. సరే, బాగానే చెప్పినారయ్యా, అన్ని లేట్ మ్యారేజ్ అని మా ప్రాణం తింటివి, మళ్ళా తొందరగా ఏది మ్యారేజ్ తొందరగా అయ్యేదానికి ఏమన్నా సూత్రం ఉందా అంటే దానికి కూడా చెప్తాడు ఆయన. ఏం చెప్తాడు? మ్యారేజ్ కమ్స్ ఆఫ్ అర్లీ ఇన్ ది absence ఆఫ్ ది అబౌవ్ డిలేడ్ రూల్స్. అంటే ఈ 5 రూల్స్ యాబ్సెంట్ అయినప్పుడు, అంటే ఈ 5 రూల్స్ కనపడకుండా పోవాలా జాతకంలో, లేనప్పుడు ఇన్ ది absence ఆఫ్ దీస్ 5 రూల్స్ 7th సబ్లార్డ్ ఈజ్ లింక్డ్ త్రూ ఇట్స్ స్టార్ లార్డ్. ఏమని? అర్లీ మ్యారేజ్కి ఏం చెప్తున్నాడు? 7th ఈడ అర్లీ మ్యారేజ్కి ఇది లాస్ట్ది 7th సబ్లార్డ్ ఇక్కడ SSL పెట్టుకో. SSL 7th SSL వచ్చేసి ఇన్వాల్వ్మెంట్ లో 7 ఉండాల, ఉండి కమిట్మెంట్ లో ఇన్వాల్వ్మెంట్ లో 7 ఉండాల. స్టార్ లెవెల్లో కాదు సారీ, ఇన్వాల్వ్మెంట్ కాదు. 7th SSL వచ్చేసి లింక్డ్ త్రూ ఇట్స్ స్టార్ లార్డ్. అంటే ఈ స్టార్ లార్డ్ ఈ ఇన్వాల్వ్మెంట్ లెవెల్లో కానీ PS ద్వారా కానీ ఏముండాలా? మనకు కావాల్సిన హౌసెస్ 3, 5, 7, 11 దీనిలలో ఉన్నట్లయితే ఇట్లా ఉంటే కూడా అర్లీ మ్యారేజ్ అని చెప్పేసి చెప్తాడు. ఇక్కడ ఫేవరబుల్ ఇక్కడ ఉండాలి, ఫేవరబుల్ కప్సింగ్గా. అంటే ఇక్కడ నెగేషన్ కాకుండా ఉండాలి, అది ఇంపార్టెంట్. ప్రతి దానికి ఇట్ షుడ్ నాట్ బి నెగేటెడ్. ఇక్కడ 7th సబ్లార్డ్ ఇక్కడ 3, 5, 7, 11 ఉండి ఇక్కడ 5 or 7 or 11 లేదా ఫేవరబుల్ కప్స్ ఉన్నా నెగేషన్ మాత్రం లేకుండా ఉండాలా. ఈ ఫైనల్ కన్ఫర్మేషన్ సబ్ లెవెల్లో ఈ రెండిట్లలో నెగేషన్ లేకుండా ఉన్నట్లయితే అర్లీ మ్యారేజ్ అనేది జరుగుతుంది. మామూలుగా హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నెక్స్ట్ టాపిక్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఎప్పుడు అంటే ఏమి? ఇప్పుడు మనకు అర్థమైండాలి ఈ పాటకి. అంటే ఏమి? నెగేషన్స్ ఏమేమి వచ్చినాయి? 7th అసెండెంట్ కస్ప్ సబ్లార్డ్కు 7th కస్ప్ సబ్లార్డ్కు మీరు 4, 6, 12 ఇట్లాంటి ఉన్నాయే నెగేషన్స్ అన్ని మనం చెప్పుకున్నామే. 2, 4, 6, 8, 10, 12 అవి లేకుండా ఉండాలి. అవి లేకుండా ఎలాంటి సంబంధము లేకుండా ఉన్నట్లయితే క్లీన్ చిట్ అంటాం చూడు, అట్లా ఉంటే హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పేసి చెప్పచ్చు. ద నేటివ్ విల్ లీడ్ ఏ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఎప్పుడు? ఇఫ్ ది అసెండెంట్ అండ్ 7th సబ్లార్డ్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ది లింకేజెస్ ఆఫ్ 4, 6, 12 లింకేజెస్ తో లేకుండా ఉండాలి, అప్పుడు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటాడు. అదే రకంగా ఈ సబ్లార్డ్ 3, 5, 7, 9, 11 అసెండెంట్ 7th సబ్లార్డ్ ఈ రెండు మ్యారేజ్కి కావాల్సిన హౌసెస్ ఏమేమి? 5, 7, 11 తో పాటు 3, 9 దీనిలలో ఉండాలి. నెగేషన్ లేకుండా ఉన్నట్లయితే హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఒకటే గుర్తు,
ఎక్కడున్నా కానీ మీకు మెజారిటీ 3, 5, 7, 9, 11 కనపడితే అది హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నెగేషన్ ఉండకూడదు, అది గమనించండి. ముఖ్యంగా ఇన్వాల్వ్మెంట్ హౌస్ నుంచి సబ్ లెవెల్లో లెవెల్లో నెగేషన్ అనేది అగుపడరాదు. అన్ఫేవరబుల్ హౌసెస్ ఎంత తక్కువ ఉంటే అంత బాగుంటుంది, అది చూడండి. ఇంకా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటే అది. అన్హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటే ఏమి? ఇంకా అన్ని నెగేషన్స్ ఎక్కువగా దేంట్లో ఉంటే అవన్నీ మామూలే. అసెండెంట్ సబ్సబ్-లార్డు, 7th సబ్సబ్-లార్డు, సైమల్టేనియస్ గా 3 levels లో కనుక 4, 6, 12 వచ్చిందంటే అది వెరీ అన్హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అట్లా ఇట్లా కాదు, వెరీ అన్హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని. 7th కస్పు అసెండెంట్ రాకూడదు. ఎందుకు? 5కు నెగేషన్ 4, 7కు నెగేషన్ 6, 12 అనేది అసెండెంట్కు నెగేషన్ 12. ఇవి విడిపోవడానికి పనికొచ్చేటివి, కలిపడానికి కాదు, విడిపోవడానికి పనికొస్తాయి. కాబట్టి ఇవి మంచిది కాదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత భార్య ద్వారా, భార్య కానీ భర్త కానీ మనం ఏమంటాము? 7th అంటాం, భార్య భర్త. 7th కస్పే కదా చెప్పేది, 7th కస్ప్ అంతే కదా. అసెండెంట్ సబ్-లార్డ్ ఆర్ ఇట్స్ సబ్-లార్డ్. అసెండెంట్ సబ్-లార్డ్ కానీ సబ్-లార్డ్ కానీ ఇన్వాల్వ్మెంట్లో 7 ఉండి, బాగా వినండి, ఇది ఇన్వాల్వ్మెంట్లో అసెండెంట్ సబ్-లార్డ్ ఇన్వాల్వ్మెంట్లో 7 ఉండి కమిట్మెంట్లో 4, 6, 10, 12 అవి నెగేషన్ ఇందాక రాసుకున్నామే మనం, అవి ఉండకూడదు. కమిట్మెంట్లో ఫైనల్ కన్ఫర్మేషన్లో ఇన్వాల్వ్మెంట్లో 7 వచ్చి కమిట్మెంట్లో 4, 6, 10, 12 ఎట్సెట్రా ఉన్నట్లయితే నెగేషన్స్ అంటే పనికి మాలిన హౌసెస్, నిరుపయోగమైనటువంటివి ఉన్నట్లయితే, కమిట్మెంట్లో ఫైనల్ కన్ఫర్మేషన్లో ఉన్నట్లయితే డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి, తీవ్రమైన అసంతృప్తి. ఎట్లా? త్రూ ది స్పౌస్, ఆ భర్త కానీ భార్య కానీ, త్రూ ది స్పౌస్, డిస్సాటిస్ఫాక్షన్ టు ది నేటివ్ త్రూ ది స్పౌస్ అనేది తెలుపుతుంది. అంటే ఏమి? అసెండెంట్ సబ్-లార్డ్ 7th ఇన్వాల్వ్మెంట్లో ఉండి, 7th ఇన్వాల్వ్మెంట్లో ఉండాలా అంటే స్టార్ లెవెల్ ద్వారా కానీ పిఎస్ ద్వారా కానీ 7 ఉండి కమిట్మెంట్లో 4 or 6 or 10 or 12 అట్లనే ఫైనల్ కన్ఫర్మేషన్లో కూడా అవే రిపీట్ అయితే డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. తర్వాత ఇదే సబ్-లార్డ్ ఆఫ్ ది 7th కస్ప్ 5 or 7 or 11 ఇన్వాల్వ్మెంట్లో ఉండి, ఇది ఇంకొక రూల్, రెండవ రూల్ డిస్సాటిస్ఫాక్షన్కు. అది మొదటిదేమి? అసెండెంట్ సబ్-లార్డ్ 7 ఇన్వాల్వ్మెంట్లో ఉండి 4, 6, 10, 12 కమిట్మెంట్లో ఫైనల్ కన్ఫర్మేషన్లో ఉన్నట్లయితే డిస్సాటిస్ఫాక్షన్ టు ది నేటివ్ త్రూ స్పౌస్. ఇంకా రెండవ రూల్ ఏం చెప్తున్నాడు? సబ్-లార్డ్ ఆర్ సబ్-లార్డ్ ఆఫ్ ది 7th, 2 సబ్-లార్డ్ కానీ సబ్-లార్డ్ ఆఫ్ ది 7th కానీ ఇన్వాల్వ్మెంట్లో 5 or 7 or 11 ఉండి కమిట్మెంట్లో 1 కానీ, కమిట్మెంట్లో 1 ఫైనల్ కన్ఫర్మేషన్లో 1, 2, 6, 12 1, 2, 6, 12 కమిట్మెంట్లో 1, 2, 6, 12 ఫైనల్ కన్ఫర్మేషన్లో కూడా 1, 2, 6, 12 వచ్చింది అనుకో, అప్పుడు ఏమి? ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారణం చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్వాల్వ్మెంట్లో 7th కస్ప్ సబ్-లార్డ్ కానీ సబ్-లార్డ్ కానీ ఇన్వాల్వ్మెంట్లో ఏమి? 5 or 7 or 11 ఇక్కడ ఇలా చూడండి, 5, 7, 11 5 కానీ 7 కానీ 11 కానీ ఉందనుకో, 7th సబ్-లార్డ్ కానీ సబ్-లార్డ్ కానీ ఎవడైనా సరే ఈ 5 or 7 or 11 ఇన్వాల్వ్మెంట్లో ఉండి కమిట్మెంట్లో ఫైనల్ కన్ఫర్మేషన్లో 1, తర్వాత 2, తర్వాత 1, 2, 6 1, 2, 6 తర్వాత 12 ఇదే మళ్ళీ ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్లో 1, 2, 6, 12 ఉన్నట్లయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం చెప్తాడు. అంటే ఏమి? 7th కస్ప్ సబ్-లార్డ్ కానీ 5 or 7 or 11 ఇన్వాల్వ్మెంట్లో ఉండి కమిట్మెంట్లో 1 అయిందనుకో, 1 కమిట్మెంట్లో 1 ఫైనల్ కన్ఫర్మేషన్లో ఇవన్నీ ఉన్నప్పుడు ఇక్కడ కమిట్మెంట్లో ఉన్న
ఉన్నదాన్ని బట్టే మనము ఫలితం చెప్పాలా, నాట్ సబ్లార్డ్. ఇక్కడ వీడు సబ్లార్డ్ డిసైడింగ్ ఫ్యాక్టర్, ఇక్కడ సబ్లార్డ్ డిసైడ్ చేస్తాడు. ఏమని 1 ఉన్నట్లయితే ఇక్కడ 5 or 7 or 11 ఉండి ఇక్కడ 1 ఉన్నట్లయితే ఏం రాస్తాడు, డామినెన్స్ ఆఫ్ ది లైఫ్ పార్ట్నర్ అంటాడు. డామినెన్స్ ఆఫ్ లైఫ్ పార్ట్నర్ అంటే 5 or 7 or 7th కప్ సబ్లార్డ్ కానీ సబ్లార్డ్ కానీ ఇన్వాల్వ్మెంట్ లో 5 or 7 or 11 ఉండి సబ్ లెవెల్లో 1 ఉన్నట్లయితే డామినెన్స్ ఆఫ్ లైఫ్ పార్ట్నర్, అది రిజల్ట్. అలాగే ఒకవేళ 2 ఉందనుకో, ఇడ 1 లేదు, 6 లేదు, 12 లేకుండా ఒట్టి 2నే కనపడింది. 2 ఉంటే దానికి ప్రత్యేకమైన ఫలితం ఏమి, ఫ్రీక్వెంట్ రిమైండర్ అబౌట్ ది స్టేటస్ అండ్ మనీ దట్ ది పార్ట్నర్ హ్యాస్ ప్రొవైడెడ్ అని బాగా క్లియర్గా రాస్తున్నాడు ఆయన. అంటే ఫ్రీక్వెంట్ రిమైండర్ అబౌట్ ది స్టేటస్ అండ్ మనీ దట్ ది పార్ట్నర్ హ్యాస్ ప్రొవైడెడ్. తర్వాత అదే 4 ఉందనుకో, 4 కనుక సబ్ లెవెల్లో ఉంటే 4 మేబీ ఇట్ డ్యూ టు ఇల్ ట్రీట్మెంట్ ఆఫ్ ది మదర్ ఆఫ్ ది నేటివ్ ఆర్ డ్యూ టు ది పార్ట్నర్స్ ప్రొఫెషనల్ యాక్టివిటీస్. అంటే అక్కడ అత్తామామలు పోరు పెడతారు కదా, ఇల్ ట్రీట్మెంట్ వాళ్ళది ఆ కుటుంబంలో ఫ్యామిలీలో సుఖం లేకుండా పోవడం. 4th హౌస్ సుఖం లేకుండా చేస్తుంది కదా, ఇల్ ట్రీట్మెంట్ ఆఫ్ ది మదర్ ఆఫ్ ది నేటివ్. అంటే ఈమెకు అత్తగారి ద్వారా వాడు అత్త అవుతుంది అక్కడ, మదర్ ఆఫ్ ది నేటివ్ భర్త. 7th కప్పు భార్యాభర్తను తెలుస్తుంది కదా అది. తర్వాత 6 అయితే గనక 6 ఇన్వాల్వ్మెంట్ లో ఉంటే అప్పుడు మేబీ ఇట్ డ్యూ టు ఇల్ హెల్త్ ఆఫ్ ది నేటివ్. 6 అనేది డిసీజ్ కాబట్టి డిసీజ్ ను తెలుపుతుంది. తర్వాత 10th ఉంటే మేబీ ఇట్ డ్యూ టు టేకింగ్ అన్డ్యూ ఇంట్రెస్ట్ ఇన్ ది పార్ట్నర్స్ బిజినెస్. అంటే పార్ట్నర్స్ యొక్క భర్త యొక్క దాంట్లో కానీ లేకపోతే బిజినెస్ పార్ట్నర్ యొక్క విషయంలో కానీ తలదూర్చినట్లయితే అనవసరంగా తలదూర్చడం వల్ల కలిగేటువంటి కష్ట నష్టాలు వ్యాపిస్తాయి అని చెప్పేసి చెప్తున్నాడు. అవి ముఖ్యంగా. తర్వాత ఒకటే గుర్తు, మీరు ఏ ప్లానెట్ అయినా కానీ ఎనీ ప్లానెట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ అది దశా పీరియడ్ కావచ్చు, దశాభుక్తి అంతా సూక్ష్మ కావచ్చు, లేకపోతే ఇంకొక ప్లానెట్ ఏదన్నా కానీ ఆ ప్లానెట్ స్టార్ లెవెల్లో ఇన్వాల్వ్మెంట్ లెవెల్లో 7 వచ్చి కమిట్మెంట్లో 4, 6, 10, 12 ఫైనల్ కన్ఫర్మేషన్లో కూడా 4, 6, 10, 12 వచ్చిందంటే అది మంచిది కాదు. అది ఫ్యామిలీ లైఫ్లో డిస్టర్బెన్సెస్ కలగజేస్తుంది, లేదా డిస్సాటిస్ఫాక్షన్, తీవ్రమైన అసంతృప్తను, లేదా డిస్టర్బెన్సెస్ అను, లేకపోతే ఏమన్నా పేరు పెట్టుకో, అది మంచిది కాదు. తర్వాత ఇంకా ఇంకొక పాయింట్, డైవర్స్ గురించి చెప్తున్నాడు. డైవర్స్ ఏమి సేమ్, 1st కస్ప్ సబ్లార్డు, 7th కస్ప్ సబ్లార్డు, ఈ రెండు కూడా ఇన్వాల్వ్మెంట్లో 5 or 7 or 11 ఉండాలి. కమిట్మెంట్లో కూడా ఏముండాలి, 4, 6, 10, 12 త్రూ ది సబ్ అండ్ సబ్స్. వాళ్ళ సబ్ లార్డ్లో సబ్ లెవెల్లో నెగేషన్స్ ఉండాలి. 4, 6, 10, 12 అవే ఉంటాయి కదా. ఇన్వాల్వ్మెంట్లో 5 or 7 or 11 నుండి ఈ సబ్ లెవెల్లో సబ్ లెవెల్లో 2, 4, 6, 10, 12 ఉన్నట్లయితే అది డైవర్స్కు దారి తీస్తుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే డైవర్స్ విషయంలో అసెండెంట్ కస్ప్ సబ్ లార్డు, 7th కస్ప్ సబ్ లార్డు రెండు కూడా స్టార్ లెవెల్లో 7, 5 ఉన్నాయి. 7, 5 ఉండి కమిట్మెంట్లో 6 ఫైనల్ కన్ఫర్మేషన్లో కూడా 6 ఉంది అనుకో, అప్పుడు ఖచ్చితంగా వివాహం అయితేనే వెంటనే అయిపోతుంది ఆడ విడాకులు. అది 6 అనేది నెగేషన్. 2, 4, 6, 10, 12 ఇవి చాలా చెడ్డవి, విడాకులకు పనికొచ్చేటువంటి హౌసెస్ అవి. 2, 4, 6, 10, 12 ఇవి బాగా గుర్తుపెట్టుకోండి, ఇవి విడాకులకు పనికొచ్చేటివి. ఈ విడాకుల విషయంలో అసెండెంట్ కస్ప్ సబ్ లార్డు, 7th కస్ప్ సబ్ లార్డు రెండు పరిశీలించాలా. ఒకవేళ ఇన్ కేస్ ఒకటి గుర్తుపెట్టుకోండి బాగా,
ఎవరన్నా వచ్చి మీ దగ్గరికి డైవర్స్ అవుతుందా కాదా అని అడిగినారనుకో, అడిగినప్పుడు మీరు రెండూ పరిశీలించాలా. అసెండెంట్ కస్ప్ సబ్సబ్ డైవర్స్ కు అనుకూలంగా ఉండాలి, సెవెంత్ కస్ప్ సబ్సబ్ డైవర్స్ కు అనుకూలంగా ఉండాలి. లేదా అసెండెంట్ కస్ప్ సబ్సబ్ డైవర్స్ కు అనుకూలంగా ఉండి సెవెంత్ కస్ప్ సబ్సబ్ అనానుకూలం అయితే, అంటే వాడు ఫేవరబుల్ గా లేకపోతే అది డైవర్స్ కాదు. అలాగే సెవెంత్ కస్ప్ ఫేవరబుల్ గా ఉండి అసెండెంట్ కస్ప్ అనుకూలంగా లేకపోతే, అంటే నెగటివ్ గా ఉంటే అది కూడా డైవర్స్ కాదు. అంటే ఏమి, రెండు కూడా అట్ ఏ టైం సైమల్టేనియస్ గా ఏకకాలంలో ఒకేసారి రెండు రూల్స్ సాటిస్ఫై కావాలి. అంటే రెండు రూల్స్ డైవర్స్ ను ఆమోదించాలి, అప్పుడే అది డైవర్స్ అవుతుంది. ఈ రెండింటిలో ఏ ఒక్కటి కాకపోయినా కాదు. ఇది బాగా ఇంపార్టెంట్ రూల్, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు కావాలంటే ఇంగ్లీష్ లో ఆయన బాగా రాస్తాడు. ఇఫ్ ది అసెండెంట్ సబ్సబ్ లార్డ్ డస్ నాట్ ప్రామిస్ డైవర్స్ బట్ ద సెవెంత్ సబ్సబ్ లార్డ్ ప్రామిసెస్, even then the event will not take place. If the ascendant subsublord does not promise divorce, అంటే ascendant subsublord ప్రామిస్ చేయకుండా పోతే, డైవర్స్ కు ప్రామిస్ లేకుండా పోతే, డైవర్స్ చూపకపోతే, సెవెంత్ సబ్సబ్లార్డ్ చూపినప్పటికీ డైవర్స్ కాదు. అలాగే రెండో కండిషన్, ఇఫ్ ది అసెండెంట్ ప్రామిసెస్, అసెండెంట్ సబ్సబ్లార్డ్ కింద ప్రామిస్ చేసిన సెవెంత్ సబ్లార్డ్ డస్ నాట్ ప్రామిస్, వాడు చేయకపోతే అది కూడా కాదు. మళ్ళీ ఎప్పుడు బోత్ ది సబ్సబ్లార్డ్స్ ఆఫ్ అసెండెంట్ అండ్ సెవెంత్ కస్ప్ సబ్సబ్లార్డ్ షుడ్ సాటిస్ఫై అట్ ఎ టైమ్ సైమల్టేనియస్లీ, దెన్ ఓన్లీ ద డైవర్స్ ఆర్ సపరేషన్ విల్ హ్యాపెన్. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే వివాహ విషయంలో కూడా ఇదే రూలు వర్తిస్తుంది. రెండు ఏకకాలంలో చూపియాల. కానీ ప్రాక్టీస్లో నేను గమనించినంత వరకు ఒక్కొక్కసారి రెండు అసెండెంట్ కస్ప్ సబ్సబ్లార్డ్ వివాహాన్ని సూచించకపోయినప్పటికీ సెవెంత్ కస్ప్ సబ్సబ్లార్డ్ సూచించాలంటే వివాహమైంది. అట్లా చాలా దాంట్లో జరిగింది. అందుకు ఆడ మనం గట్టిగా మాట్లాడలేం. ఒక డైవర్స్కి మాత్రం బాగా గట్టిగా చెప్తున్నాడు ఈయన, గట్టిగా చెప్తున్నాడు. వివాహము అవుటకు కూడా ఇదే రూలే వర్తించాలి. పద్ధతి కుల్లార్ పద్ధతి ఏంది, అన్నిటికీ ఒకటే పద్ధతి ఉంటుంది. కానీ మనము ప్రాక్టీస్లో చూస్తే, నేను చాలా చాట్లు పరిశీలించినాను, నాకున్న అనుభవం కొద్దీ చూస్తే, అసెండెంట్ సబ్సబ్లార్డ్ చూపకపోయినప్పటికీ సెవెంత్ కస్ప్ సబ్సబ్లార్డ్ బాగా బలంగా ఫేవరబుల్ గా మ్యారేజ్కి చూపించినట్లయితే మ్యారేజ్ అవుతా ఉందాడా, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇంకొక విషయము, ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ టాపిక్ మిగిలింది. సెకండ్ మ్యారేజ్కి ప్రైమరీ కస్ప్ ఏమైతుందయ్యా, ఫస్ట్ మ్యారేజ్కి 7th, సెకండ్ మ్యారేజ్కి దానికి మల్టిపుల్ హౌస్ 9, 7, 8, 9. గుణాత్మక భావము అంటారు తెలుగులో. నూతి సుబ్బారావు పుస్తకాలలో దొరుకుతుంది ఆ మాట, గుణాత్మక భావం. 7కు ఫస్ట్ మ్యారేజ్ అయితే సెకండ్ మ్యారేజ్కి 7, 8, 9, 9వ ఇల్లు సెకండ్ మ్యారేజ్ని సూచిస్తుంది. మళ్ళా సపోర్టింగ్ హౌసెస్ ఏమిటివి, 5, 7, 11, 9 ఇన్ని వస్తాయి. 9 ప్రైమరీ కస్ప్, సపోర్టింగ్ హౌసెస్ 5, 7, 11. అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అయితే ఇక్కడ సెకండ్ మ్యారేజ్ కావడానికి ప్రైమరీ కస్ప్ 9 అన్నాం, సపోర్టింగ్ కస్ప్ 5, 7, 11, 5, 7, 11 ఇవి గుర్తుపెట్టుకోండి. కానీ సెకండ్ మ్యారేజ్ కావాలంటే 3 కండిషన్స్ అట్ ఎ టైం సాటిస్ఫై కావాలా, అప్పుడే వివాహం అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు 3 కండిషన్స్ అని కన్ఫ్యూజ్ అయ్యి తల బిక్కోవాల్సిన పనిలే, సులభంగా మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. అదేం పెద్ద ఇది కాదు టెక్నిక్, అది మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. అసెండెంట్ ACACNDANT అసెండెంట్ SSL ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో ప్రైమరీ కస్ప్
డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కనెక్ట్ కావాలి. డైరెక్ట్లీ అంటే ఇన్వాల్వ్మెంట్ లో వస్తే 9, ఇక్కడ 9 సారీ ఇన్వాల్వ్మెంట్ లో రావాలి 9, ఇక్కడ 9 వచ్చి ఇక్కడ కమిట్మెంట్ లో చూడండి, కమిట్మెంట్ లో 5, మళ్ళా ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 9 వచ్చి కమిట్మెంట్ లో 7, మళ్ళా ఇన్వాల్వ్మెంట్ లో 9 వచ్చి కమిట్మెంట్ లో 11, మళ్ళా ఇన్వాల్వ్మెంట్ లో 9 వచ్చి కమిట్మెంట్ లో 9 వచ్చింది. ఇవన్నీ డైరెక్ట్ కనెక్షన్. చూడండి 4 9 9 9 9 ఇవి డైరెక్ట్ లింక్ అంటారు. డైరెక్ట్ లింక్. అసెండెంట్ సబ్సబ్ 9 ఇన్వాల్వ్మెంట్ లో ఉండి 5 కమిట్మెంట్ లో. అంటే ఏమి, ఇన్వాల్వ్మెంట్ లో ప్రైమరీ కస్ప్ ఉంది, ఇక్కడ అన్ని ఇవి వచ్చేసినాయి. ఇది డైరెక్ట్ లింక్ అంటారు. అదే ఇండైరెక్ట్ లింక్ అంటే ఇక్కడ 5, దాని కింద 7, దాని కింద 11 ఉండి ఇక్కడ 9 9 9 ఇవి ఇండైరెక్ట్ లింక్. ఈ 3 ఎందుకు ఇక్కడికి డైరెక్ట్ లింక్. ఇవి ఉండండి, డైరెక్ట్ లింక్ అవి డైరెక్ట్ లింక్. ఈ రెడ్డింగ్ తో చూపినటివి డైరెక్ట్ లింక్, ఇవి ఇండైరెక్ట్ లింక్. ఇట్లా ఉన్నప్పుడు వివాహం అవుతుంది, రెండవ మ్యారేజ్ అవుతుంది. ఈ డైరెక్ట్ లింక్ ఇండైరెక్ట్ లింక్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ రూల్, ఫస్ట్ కండిషన్. ఇది ఫస్ట్ కండిషన్, ఓకేనా? ఇది డైరెక్ట్ లింకేజ్. ఈ 4 1 2 3 4 కిందివి 3 ఇండైరెక్ట్ లింకేజ్. రెడ్డింగ్ తో ఉండేటివి డైరెక్ట్ లింకేజ్, ఇవి ఇండైరెక్ట్ లింకేజ్. మీకు కనపడతా ఉందా? ఇవి కనపడుతున్నాయి సార్. ఏం పెద్దగా చేయడానికి రాలే నాకెందుకు, ఏమో ఇది. ఇది ఫస్ట్ కండిషన్. ఇక సెకండ్ కండిషన్ అది కూడా చెప్తాను సార్. ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ అవసరం లేదా గురువు గారు? ఫైనల్ కన్ఫర్మేషన్ ఇంకా ఫేవరబుల్ అవుతుంది. ఇవి ఏ వచ్చినా సరే అమ్మా 1 5 7 9 11 నెగేషన్స్ రాకూడదు ఎప్పటికే కానీ. కమిట్మెంట్ లో ఫైనల్ కన్ఫర్మేషన్ లో నెగేషన్స్ రాకూడదు. అన్ఫేవరబుల్ హౌసెస్, నెగేషన్స్, డైరెక్ట్ గా 9 కు 8 అట్లా నెగేషన్స్ అనేటివి రాకుండా ఉండాలి. అవి తర్వాత వస్తాయిలే మీకు ఇంకా నిదానంగా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇవి బేసిక్స్ మాత్రమే చెప్తున్నాం ఇప్పుడు. ఇక్కడ మీకు అసెండెంట్ ఇది ఫస్ట్ రూల్ అయిపోయింది, ఫస్ట్ కండిషన్. సెకండ్ మ్యారేజ్ కావాలంటే అసెండెంట్ సబ్సబ్ ఇన్వాల్వ్మెంట్ లో కానీ 9 9 9 వచ్చి కమిట్మెంట్ లో 5 7 11 వచ్చినట్లయితే అది డైరెక్ట్ లింక్ అంటారు. ఇండైరెక్ట్ లింక్ అంటే 9 అనేది కమిట్మెంట్ లో రావాలి, 5 7 11 ఇన్వాల్వ్మెంట్ లో వస్తుంది, అప్పుడు వివాహం అవుతుంది. అది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏమి అంటే సెవెంత్ ఎస్ఎస్ఎల్ ఇక్కడ మామూలుగా అవి అప్పుడు మాదిరే 5 7 11 9 ఇవి. మళ్ళా ఇక్కడ ఇది డైరెక్ట్ లింక్, ఈ రెడ్తో చూపించినవి డైరెక్ట్ లింక్. ఇది 5 7 11 ఇక్కడ మళ్ళా 9 ఇది ఈ రెడ్డింగ్ తో సెవెంత్ కస్ప్. సెకండ్ కండిషన్ ఏమి, సెవెంత్ కస్ప్ సబ్ 9 ఇన్వాల్వ్మెంట్ లో ఉండి కమిట్మెంట్ లో 5 7 11 ఇట్లా 9 వస్తే ఇది డైరెక్ట్ లింకేజ్. ఇట్లా ఉంటే కూడా వివాహం అవుతుంది, ద్వితీయ వివాహం. అది డైరెక్ట్ లింక్. ఇండైరెక్ట్ లింక్ అంటే ఇన్వాల్వ్మెంట్ లో 9 రావాలి, ప్రైమరీ కస్ప్. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో ఇది సెకండ్ కండిషన్. ఫస్ట్ కండిషన్ ఏమో అసెండెంట్ సబ్ లార్డ్. అరే ఇక్కడ పైన
ఏముండేడా లేదు లేదు ఏం లేదు లేదు ఇది ఏదో మధ్యన వచ్చింది, ఇది మధ్యన వచ్చింది కదా ఇది. ఇది సెకండ్ ఫస్ట్ కస్ప్ సబ్ లాడేమో 9 ఇన్వాల్వ్మెంట్లో ఉండి 5, 7, 11, 9 ఇట్లా వస్తాయి. ఇది డైరెక్ట్ లింకేజీ 5, 7, 11 వస్తే ఇట్లా అయింది. ఇది 7th కస్ప్ సబ్ లాడ్, ఇది రెండవ కండిషన్. మూడవ కండిషన్ ఏమి 9th కస్ప్ సబ్ లాడ్. మూడవ కండిషను 9th కస్ప్ సబ్ లాడ్. ఇక్కడ ఏం రావాలా, 9కి బదులు నైన్త్ కస్ప్ సబ్ లార్డ్ ఇన్వాల్వ్మెంట్లో 7 రావాలి. 7 వచ్చి ఇక్కడ కమిట్మెంట్లో 5, 7, 9, 11 5, 7, 9, 11 ఇది డైరెక్ట్ లింక్. ఇది 9th కస్ప్ సబ్ లార్డ్ 7కు డైరెక్ట్ లింక్. ఇండైరెక్ట్ లింక్ ఏమి, ఇక్కడ 5, 9 ఏమిది రెడ్ బడ, ఇది 9, ఇక్కడ 5, ఇంకోటి 11 ఉండి ఇక్కడ 7 ఇట్లా ఉంటే ఇది ఇండైరెక్ట్ లింక్. ఇక్కడ 7, 7 డైరెక్ట్ లింక్, రెడ్తో చూపించినటువంటి డైరెక్ట్ లింక్, ఇది ఇండైరెక్ట్ లింక్. అంటే ఏమి 3 కండిషన్స్ ఒకేసారి సాటిస్ఫై అయితేనే ద్వితీయ వివాహం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ మీకు మ్యాగజైన్లో డీటెయిల్గా పుష్కలంగా బాగా క్లియర్గా రాశాను. బాగా దండిగా దొరుకుతాయి. దాంట్లో మీరు చూడండి. కనీసం అంటే 10 పేజీలు పైన ఉంటుంది, కానీ తక్కువ ఉండదు. 10 పేజీలు దగ్గర ఉంటుంది. మీరు దాన్ని ప్రింట్ తీసుకోండి. ఇప్పుడు ఈ మంత్ మ్యాగజైన్లో వస్తుంది. అది ఈరోజు రాత్రి పంపిస్తాను, రేపు రావచ్చు మ్యాగజైన్ బయటికి. కాబట్టి మీరు ప్రింట్ తీసుకోండి. దీంతో పాటు అన్ని ఈక్వేషన్స్ ఒక 50 పైన ఉంటాయి. 50-55 ఈక్వేషన్స్ ఇట్లా. ఇన్వాల్వ్మెంట్, కమిట్మెంట్, ఫైనల్ కన్ఫర్మేషన్ అంటే ఏమి, ఇప్పుడు అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్, 7th కస్ప్ సబ్ లార్డ్ రెండు కలిసి ఇన్వాల్వ్మెంట్లో 7 ఉండి, కమిట్మెంట్లో 5 ఉండి, ఫైనల్ కన్ఫర్మేషన్లో 7 ఉంది అనుకో, అప్పుడు ఏమవుతుంది, మ్యారేజ్ అవుతుంది. అట్లా ప్రతిదీ అనమాట. అంటే 3 లెవెల్స్లో చూపిస్తా పోయినాం అనమాట. అంటే ఏమి, మన దగ్గర లిటరేచర్ ఏమేమి ఉన్నాయి, ఉల్లార్ సార్ బుక్కులు దొరుకుతాయి. హిందీలో చానీ సార్ రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయి. తెలుగులో నూతి సుబ్బారావు గారు రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయి. వీడియోలు ఉన్నాయి మనకు. అన్ని పరిశీలించి అన్ని క్షుణ్ణంగా చదివిన తర్వాత, పరిశీలించిన తర్వాత నాకు తెలిసినటువంటిదన్నీ నేను దాంట్లో చొప్పించినాను. దాదాపు 58, 59 ఈక్వేషన్స్ ఉంటాయి మ్యారేజ్కి సంబంధించినటివి అన్నీ. అవన్నీ ఇప్పుడు నేను ఇక్కడ చూపనేకి రాదు. మీకు ఈ మ్యాగజైన్లో పబ్లిష్ అవుతుంది, లేదా మీకు గ్రూప్లో పెట్టమంటే కూడా పెడతాను. గ్రూప్లో పెట్టడానికి మా మ్యాగజైన్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు కూడా తెలుస్తుంది, చూసినట్లు ఉంటుంది మ్యాగజైన్. మనకు సంఖ్య పెరుగుతుంది, మ్యాగజైన్ చదివే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. కాబట్టి ఈ మ్యాగజైన్ మీది, నాది కాదు. మ్యాగజైన్ మీది, మీకోసమే ఇంత తిప్పబడేది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి. బాగా ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో. ఈ నెలలో ఆర్టికల్స్ చాలా తక్కువ ఉన్నందుచేత నేనే 3 ఆర్టికల్స్ రాయాల్సి వచ్చింది. అలాగే గుప్తా ఒక 3 ఆర్టికల్స్ రాయాల్సి వచ్చింది. ఇంకా మిగతా అన్నీ 1 వస్తున్నాయి. సరే, యథాతథంగా మనం ప్రకటిస్తున్నాము. ఏదో వచ్చిన కాడికి వచ్చాయి, లేదు అనకుండా ప్రతి మంత్ మ్యాగజైన్ వెలువడతా ఉంది ఎట్లో ఒకట్లా. కానీ మీరందరూ తయారైతే మనకు 3 పువ్వులు 6 కాయలు అవుతుంది. క్లాస్ శోభిస్తుంది, మ్యాగజైన్ కూడా రాణిస్తుంది. అది ఈనాటికి ఈ మ్యారేజ్ టాపిక్ ఇంతటితో ముగిద్దాం. ఇంకా ఏమైనా ఉంటే అదనంగా మళ్ళీ నెక్స్ట్ దాంట్లో చర్చించుకుందాం.